ఇప్పుడు పిండం. యాజ్ పర్ శాస్త్ర అసలు ఈ జన్మ ఎందుకు ఎత్తాలి? మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయము. ధ్యానం చేయడానికి కూర్చుంటే మైండ్లో ఒక టాపిక్ రన్ అవుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు, ఇది ఒక దివ్య శక్తి అంటారు. ఇదంతా పవర్. అందులోకి వాళ్ళు ఎంత శక్తివంతులు, సౌండ్ని బట్టి వాళ్ళు గ్రాస్ప్ చేస్తారు. మీ దృష్టిలో ఎవరు భగవంతుడు? రూపం లేనిది. సో నేను చూడాలనుకున్న శక్తిని నాకు నచ్చిన దేవుని రూపమే మీకు వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, మీ తల్లి గారికి ఉందా, మీ అమ్మగారికి వస్తుందనేటువంటిది జెనెటిక్ ప్రూవ్. ఓం నమ శివాయ, దీన్ని మించిన మంత్రం లేదు. గొప్పనైన మంత్రం ఏంటంటే అమ్మా, ఇప్పుడు మార్చాలి మీరు అన్నమాట. అందరూ మంచి వారే, కానీ సోషల్ మీడియా అందరితో ఆడుకుంటుంది, పాడు చేస్తుంది. సోషల్ మీడియా పాత్ గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆధ్యాత్మిక గురువులు మన జీవితానికి దారి చూపిస్తారు. కొంతమంది గురువులు మాత్రం మన ఆలోచన విధానాన్ని మార్చేస్తారు. అలాంటి ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన ఒక గురువు గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారే దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి గురూజీ ఓం స్వరూప్ గారు. గురూజీ నమస్తే. దివ్య శక్తులందరికీ కూడాను, శక్తి స్వరూపులందరికీ కూడాను శుభాశీషులు. మేము దివ్య శక్తులమా? 100%. మీరు కాదని ఎందుకు అనుకుంటారు? మీకు శక్తి లేకపోతే మీరు నన్ను చూడలేరు, మాట్లాడలేరు, వినలేరు. నేను కూడా మరి మాట్లాడడానికి నాకు శక్తి కావాలి కదా. ఎనర్జీ, శక్తి అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే యూనివర్సల్ ఎనర్జీ. చాలామంది వీఆర్ హ్యూమన్ రోబోట్స్. మనం ఈ మధ్య రోబోట్స్ సినిమాలు అవి కూడా వస్తున్నాయి. అంటే ఏమిటి, దాంట్లో ఏం కావాలి అన్ని ఫీడ్ చేసి పెడతాం. ఓకే, మైండ్కి, చేతులకి, అన్నిటికీ దానికి కావాల్సిన మూమెంట్స్ ప్రోగ్రామ్ చేస్తాం. కానీ మెయిన్గా ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఉంటేనే కళ్ళు చూడగలుగుతాయి, చెవులు వినగలుగుతాయి, చేతులు మీకు అన్ని చేయగలుగుతాయి, కాళ్ళు కూడా నడవగలుగుతాయి. సింపుల్గా రోబోని చూసి మనం ఎంతో మనమే కనిపెట్టాం, మనమే సృష్టికర్తలం. అవును. కానీ దాంతో మనం ఎప్పుడన్నా పోల్చుకునే సాహసం చేయాలి. నేను కనిపెట్టిందే ఇంత గొప్పదైతే మరి నేనెంత గొప్పవాడిని తెలియాలి కదా. ఇట్లా ఆలోచించాలి. యా. తర్వాత ఈ యొక్క దివ్య శక్తి ఉన్నప్పుడే మనం కనడానికి, చూడడానికి, కనడం అంటే చూడడం, అది వీలవుతుంది. ఇప్పుడు ఇక్కడ విశేషంగా మరి మానవులకి శక్తి ఉన్నదని క్లారిటీ వచ్చేసింది. అవును. చావు పుట్టుకలు ఉన్నాయా? చావు లేదు, పుట్టుక లేదు. మరి మోసుకెళ్తాం కదా, నలుగురు మోస్తే అది చావు అంటాం. మొన్న ఎవరో చనిపోతే వెళ్ళొచ్చాం, చూసొచ్చామంటాం. మరి అదేమిటండి? అలాగే పుట్టినప్పుడు బర్త్డే, ఒక 21 రోజు పురుడు అని అంటూ ఉంటాం. అదేమిటండి అనేటువంటి సందేహం వస్తుంది. అంటే ఒక ఆఫీసులోకి వెళ్ళినప్పుడు, మీ ఆఫీస్లోకే ఇన్ అండ్ అవుట్ అని 2 డోర్స్ ఉంటాయి. ఇన్ అంటే ప్రవేశించుట, అవుట్ అంటే వెళ్ళిపోవుట. ఇది సహజం. అంటే కామన్గా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పడానికి నా ఈ చిన్ని ప్రయత్నం. అలాగే ఆత్మలు ఈ బాడీలో తల్లుల గర్భంలో రావడాన్ని ఇన్, ఎంటరింగ్ బాడీ, గర్భం. అది 5 మాసాలు, శ్రీమంతాలు ఇవేవో చేస్తుంటారు తల్లులు. నిజానికి ఆత్మ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? 7వ నెల కంప్లీట్ అయ్యాక 2-3 రోజుల తేడాలో అసలైన ఆత్మ వస్తుంది. అంతవరకు ఆత్మ రాదు. చేతులు, కాళ్ళు, పొట్ట, తర్వాత కళ్ళు, ఇవన్నీ నొసటి, ఇవన్నీ తయారవుతాయి. 7వ నెలలో ఆత్మ అసలు ఎంటర్ అవుతుంది. అంతకు ముందు దాన్ని ఏమన్నా ఇప్పుడు పిండం. అది ఆ పిండము మారి అవయవాలు అన్ని అవుతాయి కదమ్మా. సైంటిఫిక్ గా ప్రూవ్డ్ అది. అసలు సోల్ రాదు. సోల్ వచ్చేది 7 months కంప్లీటెడ్ అయిన తర్వాత. యాజ్ పర్ శాస్త్ర గర్భోపనిషత్ అని ఒకటి ఉన్నది. గర్భంలో ఎలా తయారవుతాయి, ఏమిటి గొడవ, అందులో నరాలు గురించి చెప్పబడింది.
ఎంత గొప్పగా చెప్పబడిందంటే గర్భోపనిషత్తులో 1 కిలోమీటర్ నర ఒక మనిషి నౌస్ తీసి జాయింట్ చేస్తే అంత పొడుగు. కిలోమీటర్న్నర. 1.5 కిలోమీటర్ రఫ్లీ. ఇంకొంచెం ఎక్కువ కూడా రావచ్చు. కొంతమంది నరాలు పొడుగ్గా ఉంటాయి కదా, అవును. మనిషి కొంతమంది పొడవుగా పొట్టి ఉంటారు. పొడుగు కదా అమ్మా, హైట్ వెయిట్ height ని బట్టి బట్టి. కూడా. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ దివ్య శక్తి ఉండబట్టి మనకి ఈ మాట రావడం, చూపు చూడడం ఇవన్నీ ఎంత సహజమో రోబోట్తో కూడా పోల్చాం కదా. అసలు ఈ జన్మ ఎందుకు ఎత్తాలి, ఈ బాడీలోకి ఎందుకు రావాలి అనే ప్రశ్న మానవులు వేసుకోవాలి. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఎవరైనా సరే మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయము. అసలు మనం ఎవరం, నేనెవరిని. నేనెవరిని. అలా అంటే రమణ మహర్షి గారు పాపం జీవితాంతం దాని మీద ప్రయోగం చేశారు, చెప్పకుండా పోయారు. అంటే ఈ చెబితే వీళ్ళకి అర్థం కాదనో, లేకపోతే ఆయనకి చెప్పబుద్ధి అయ్యలేదో మొత్తాన్ని చెప్పకుండా వెళ్ళారు. నేనెవరినో తెలుసుకోమన్నాడు, వెళ్ళిపోయాడు పాపం. అంటే అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. కానీ మనం రహస్యాల్ని అందరికీ ప్రజలకి అందించి బహిర్గతం చేసి ఇష్టమైన వాళ్ళు దాన్ని మరి అవలంబించేటట్టుగా, మరి రహస్యంగా ఉంటే కష్టం. ఇప్పుడు నేను అన్నీ తెలుసుకున్నా, ఎవరికి చెప్పలా, నా పిల్లలకు చెప్పలేదు, శిష్యులకు చెప్పలేదు, నేను పోయా. అంటే బాడీ వదిలా, నేను పోలా. సోల్ ఈజ్ ఆల్వేస్ అలైవ్. అది ఇంకా చెప్తా క్లియర్గా. మరి ఎవరికన్నా చెప్పి వాడిని కూడా అంత ట్రైనప్ చేస్తే తప్ప వాళ్ళు అభివృద్ధిలోకి రారు, సంఘానికి ఉపయోగపడరు. అలాగే మన జీవితంలో పూర్వజన్మలో మిగిలిపోయినటువంటి కర్మలు, వర్క్స్ అవి మిగిలిపోతాయి. అప్పుడు ఆ బాడీ వదిలే ముందర బాడీకి అస్వస్థత, హెల్త్ బాగాలేకపోవడం, సమ్ డిసీజెస్ ఏదో ఉంటాయి కదా. కొంతమంది మంచి వాళ్ళు కూడా హార్ట్ అటాక్తో పోతారు, స్వీట్ పెయిన్. కొంతమంది నడుస్తూ వాకింగ్లో పోతారు, టీవీ చూస్తూ పోతారు, కొంతమంది అన్నం తింటూ పోతారు, కొంతమంది పిల్లల్ని ఆడిస్తూ పోతారు. అది ఎలాగైనా పోతారు. అంటే ఏమిటి, సోల్ విల్ డిసైడ్ నేను ఎలా పోవాలి, దాని ఇష్టం. ఆస్ట్రాలజీ ప్రకారం మీకు 10 ఏళ్ళ తర్వాత చనిపోతారు అంటారు, నమ్మకండి. ఓకే. ఏదో కోయిన్సైడ్గా ఎవరైనా పోవచ్చు బహుశా, కానీ సోల్ విల్ డిసైడ్ ఆల్వేస్. అది దాని ఇష్టంతో మీ బాడీలో ఎంటర్ అవుతుంది, తల్లుల బాడీలో ఎంటర్ అవుతుంది, నాలాంటి బాడీస్లో కూడా ఎంటర్ అవుతుంది. దాని ఇష్టం, సోల్ ఇష్టం. మరి దాని ఇష్టం ఏమిటి అంటే ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ప్రపంచంలో ఆత్మలోకాలు అని ఉన్నాయి, సోల్ వరల్డ్, ఆత్మలు ఉంటాయి. ఎలాగైతే పితృలోకము ఉందో, చనిపోయిన వాళ్ళకి మనం పిండ ప్రదానాలు చేస్తూ ఉంటాం సంవత్సరానికి ఒకసారి. అందరికీ తెలుసు, ఇందులో ఒప్పుకోకపోవడానికి ఏమీ లేదు కదా. అయితే అలాగే ఈ మనకి కొంచెం పైన పితృలోకాలు అవన్నీ దాని దారి ఉంది, గరుడ పురాణంలో చెప్పబడింది క్లారిటీ. ఈ మనకి దగ్గరలో మన పైన ఈ ఆత్మలోకాలు ఉంటాయి. అవన్నీ ఐడియల్ ఆత్మలు, జ్యోతి స్వరూపాల్లాగా ఉంటాయి. ఆత్మ శరీరము ఏమిటంటే జ్యోతి, వెలుతురు, తేజస్సు అలా ఉంటుంది. అది అలాంటిది మన హృదయంలో ఎక్కడ ఉంటుంది అంటే హృదయ కుహరంలో మిళుకు మిళుకుమంటూ ఆ స్వరూపంలో ఉంటుంది. చిన్నగా మీరు ఉజ్జాయింపిన బొటన్ వేలు అనుకోండి, లేకపోతే ఆవగింజంత అనుకోండి, మీ ఇష్టం. మొత్తానికి ఆ ఒక చిన్న సూక్ష్మమైనటువంటి సైజులో అది ఈ బాడీని అంతా రన్ చేస్తుంది, మెదడు రన్ చేస్తుంది, తర్వాత విశ్వ దృష్టిని ప్రసాదిస్తుంది. దాన్ని మూడో కన్ను శివుడికే ఉందని చాలామంది అనుకుంటారు అమాయకులు. నేను అమాయకులు అంటాను, ఎందుకు, వాళ్ళకి ఇందులో పరిచయం లేక. స్త్రీలు పురుషులు అందరికీ మూడో నేత్రం ఉంటుంది, మీకు నాకు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ. థర్డ్ ఐ, ఆ థర్డ్ ఐ ఏమిటండి అనుకుంటారు. మనం రోజు థర్డ్ ఐతో చూస్తాం, అది ఇంకో విశేషం. నిద్రపోతాం, నిద్ర లేదు, నిద్ర దెర్ ఈజ్ నో స్లీప్. బాడీ టేకింగ్ రెస్ట్ ఈజ్ ఎ స్లీప్. మీరు బాగా అలసిపోతే ఏం చేస్తారు, పడుకుంటారు. అంటే మన భాష పడుకోవడం అంటే పదాలు. బాగా మత్తుగా నిద్ర వచ్చింది, బాగా అలసటగా ఉంది, బాగా స్ట్రెయిన్ అయ్యాను అంటారే కానీ దాన్ని మనం నిద్రగా భావిస్తున్నాం. అసలు నిద్ర అనే పదానికి నో మీనింగ్. మీరు చెప్పండి, నిద్ర అంటే ఇదే కదా, పడుకోవడం, కళ్ళు మూసుకోవడమేగా. లేచిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది. అలాగే సన్ రైజెస్ అప్పుడు ఫ్రెష్గా ఉంటారు,
సన్ మరి Set up. సూర్యాస్తమయం అప్పుడు డల్ అయిపోతాం. ఇది సహజంగా మనం చూస్తున్నాం. ఎనర్జీ గెయినింగ్ ఎనర్జీ. పొద్దున ఎనర్జీ గెయిన్ చేస్తాం సన్ రైజెస్ ద్వారా. దాన్ని ఓజో శక్తి, తేజో శక్తి అంటాం. చాలా గొప్ప పేర్లు ఉన్నాయి సూర్యుడిని. సూర్యుడు అని మనం పదం ఎందుకు వాడామంటే దివ్య తేజస్సు కలిగిన తండ్రి సూర్య భగవానుడు అంటాం. ఆ సూర్యుడిని కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాకుండా 9 అవతారాల్లో మానవ అవతారాలు కొన్ని ఉన్నాయి, వరాహ అవతారం ఉంది, మత్స్యావతారం ఉంది, కూర్మావతారాలు ఉన్నాయి. అవి కాకుండా మానవ అవతారాలు కూడా ఉన్నాయి కదా. మరి లక్ష్మీనారసింహస్వామి అవతారం కూడా ఉన్నది. మరి మానవ శరీరం అది మనం యాదగిరిగుట్ట హైదరాబాద్కి దగ్గర కదా. అంటే ఏమిటి, ఇక్కడ మానవ రూపంలోనే భగవంతుడు ఆ దివ్య శక్తి సంపన్నుడు రావడము, ప్రూవ్ చెయ్యడము, నిరూపించడము, అందరికీ వరాలు ఇవ్వడము, ఇలాంటివన్నీ జరిగాయి. ఇవన్నీ కొంచెం కొంచెంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు. ఇవన్నీ సబ్జెక్ట్స్ మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క దాని గురించి ఎంత కావాలంటే అంత గురుగారు, విపులంగా. మీరు మొదట దివ్య శక్తి శక్తి పరివార్, అసలు దీనికి ఎందుకు అంటే శక్తి కేంద్రాలు, శక్తి ఉంది, దివ్య శక్తి ఎందుకు అంటే? అంటే ఏంటంటే చాలా మందికి ఎనర్జీ అంటే పూర్తి అవగాహనలా. ఉమ్, మానవులు దివ్య శక్తి స్వరూపులు, భగవంతుళ్ళు కూడా. రామావతారం, కృష్ణావతారం, ఇలాంటి అవతారాలు ఉన్నాయి. ఉమ్, వామనావతారం, ఇలా దేవుడు అవతారాలు కొన్ని ఉన్నాయి కదమ్మా. ఉమ్, అంటే ఏమిటి, ఈ మానవ అవతారాన్ని ఎందుకు ఎంచుకున్నాడు ఆ భగవంతుడు? భగవంతుడు ఎప్పుడయ్యాడు ఉమ్, అంటే దివ్య శక్తి స్వరూపుడు, షేప్లెస్ గాడ్, ఉమ్, రూపరహితమైనటువంటి ఆ శక్తి ఒక రూపాన్ని తీసుకొని అవతరించి మనకి కరుణించడానికి, మరి దేవుళ్ళ రూపంలో తిరుపతిలో ఉండే తిరుపతి స్వామి ఉమ్, దివ్య స్వరూపుడే, దివ్య శక్తి సంపన్నుడే. ఉమ్, ఆయనకి స్టోరీ ఉంది. ఆయనకి కూడా ఈ కలియుగాంతం వరకు కూడా ఆయన ఉంటాడు. ఉమ్, 4,32,000 సంవత్సరాల వరకు ఉంటాడు ఆయన. ఉమ్. కలి- మనం ఎందుకు గురువు గారు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది 2,000 సంవత్సరాలుగా ఆఫ్టర్ క్రైస్ట్, బిఫోర్ క్రైస్ట్ అని అంటున్నాం. ఒక లెక్క అంతేనా? తీసుకున్నాం. కొలమానం అది కాదు, మన ఇండియాది కాదు, వీఆర్ అసలు నాట్. ఇండియాదే కాదు. ఎందుకంటే మన వాళ్ళు అది ఫాలో ఎప్పుడు అవ్వలేదు. ఉమ్, ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ అనేటువంటిది వేరే ఉంది, ఉమ్, మనం పంచాంగం ఫాలో అవుతాం. అవును, ఆ పంచాంగంలో తిథులు ఉంటాయి. అవును, తిథులు. నెల రోజులకి 2 సార్లు కృష్ణపక్షం అని వస్తుంది, మరి అమావాస్య నుంచి శుక్లపక్షం వస్తుంది. ఉమ్, అంటే ఈ 2 పెట్టాం అంటే నెల రోజులు. ఉమ్, ఇవన్నీ మన పూర్వీకులు ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల్ని కూడా మనం ఈ భూమి మీద ఉండి దివ్య శక్తి సంపాదించి తపస్సు చేత మీరేమిటో తెలుసుకొని, ఎంత బాగా తెలుసుకోగలరో తెలుసా? అద్దంలో మన మొహం చూసుకుంటాం, ఎంత స్పష్టంగా ఉంటుంది, దూచుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, వాట్ ఎవర్, క్లారిటీ క్లియర్. అంత క్లియర్గా మీ ఆత్మను మీరు చూసుకోగలుగుతారు. అది చాలా సింపుల్ టెక్నిక్ ఉంది సూర్యోపాసనలో. Hmm. మీరు ఉదయించే సూర్యుడిని ఇలా ఒక 20 సెకండ్స్ చూడండి అమ్మా, ఇలా చూడండి, అంతే. ఓ న మంత్రం న తోయం న తీర్థో న భోగో శివానంద రూపం శివోహం శివోహం. అంటే ఏమిటి, ప్రపంచ వ్యాప్తంగా మనకు కనిపించే ఈ ప్రపంచం ఒకటి. మనం ఇప్పుడున్న ప్రపంచం ఏమిటంటే సైంటిఫిక్గా 3వ డైమెన్షన్లో ఉన్నాం, 3rd డైమెన్షన్. కృష్ణస్వామి ఉమ్, ఆయన 14 లోకాలు వాళ్ళ అమ్మకి, యశోద తల్లికి, అమ్మ పేరు మీదే, ఉమ్, చూపించాడు. 14 చూపించాడు, కిందేడు పైనేడు లోకాలు. ఆయన ఉన్నది కలిపితే 15. ఉమ్, 15 లోకాల యశోద మాతకి దర్శనాలు అయిపోయాయి. ఇంకా గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి, 24 లోకాలు, ఉమ్, ఒక్కొక్క శక్తి స్వరూపాలు, ఒక్కొక్క బీజాక్షరం. అలా ప్రతి యొక్క మంత్ర ఉద్భవించడాలు, తర్వాత స్వీకరించడాలు, ఉపాసనలు, ఇలాంటివి చాలా ఉన్నాయి, తపస్సులు. ఇక్కడికి వచ్చేసరికి మనం ఇప్పుడున్నది 5,126వ సంవత్సరం. మొన్న ఉగాది అయింది, ఉమ్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 27 వస్తుంది. ఇది కలియుగం. అసలు కలి ఎప్పుడు వచ్చింది అంటే కృష్ణ నిర్యాణం తర్వాత యుధిష్ఠిర శకము అని ధర్మరాజు వారు మరి పరీక్షిత మహారాజు వారికి అన్ని అప్పచెప్పేసేసేసి ఇక ఊర్ధ్వలోక ప్రయాణం అని బద్రికాశ్రమం నుంచి వెళ్తారు. మహాప్రస్థానం అంటాం దాన్ని. ఉమ్,
ఒక్కొక్కరు పడిపోవడం, ఆ చరిత్ర ఉంది. అది ఇంకో మారు చక్కగా డీటెయిల్డ్గా చెప్తా. అయితే వారు ఇక్కడ ఈ కలియుగంలో మనం ఉండలేము, కలి ప్రవేశించాడు, ఇంకా మనం మన రాజ్యాలు ఇవన్నీ అప్పచెప్పేద్దాం, ఇంకా మన పని అయిపోయింది, వచ్చిన పని. కృష్ణుడు కూడా లేడు కదా, ఆ స్వామి ఉంటేనన్నా మనకి ఉండడానికి వీలుండేది. ఇంకా మనం వద్దని వారు ఇంట్రెస్ట్ వదిలేసేసి ఈ లోకంలో ఇంకా 36 సంవత్సరాలు వారి పరిపాలన చేశారు. యుధిష్ఠిర శకము అంటారు. ఆ తర్వాత వారికి అప్పచెప్పి మనవడికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఒక్కొక్కరుగా పడిపోవడం అవన్నీ ఉంది. అయితే ఏమిటి ఇక్కడ, కృష్ణుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు, అవతార పురుషుడు. ఆయన కాలము కృష్ణ పర్వంలో, కృష్ణ పత్రికలో రాసినటువంటిది 126 సంవత్సరాల 8.5 రోజులు ఆయన సజీవులై శరీరం దాల్చి ఉన్నారు. అది ఆల్రెడీ మహాభారతంలో ఉందమ్మా. 126 సంవత్సరాలు 8.5 రోజులు. రాత్రి 12 గంటలకి మనం కృష్ణ బర్త్డే చేస్తూ ఉంటాం, అంటే దానికి అనుసంధానం. అందుకని ఇవన్నీ కూడాను విశేషంగా శక్తి స్వరూపాలమైనటువంటి భగవత్ స్వరూపాలకి ఇష్టమైనది మానవ అవతారం. మనం ఏం తక్కువ కదమ్మా, మనం అవతారమే, మానవ అవతారం, అది భగవత్ అవతారం. వారికి అన్నీ గుర్తుంటాయి, పూర్వజన్మలన్నీ. ఈ మానవ అవతారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు కర్మలు చేసేసి జ్ఞప్తి అనేది లాస్ ఆఫ్ మెమరీ అవుతుంది. కర్మాలు చేసేసి అన్నారు కదా గురుగారు, కర్మ అనేది మనం చేసే పని, అంతే. విధి అనేది వేరు, అది ఆల్రెడీ విధి అనేటువంటిది కూడా వీఆర్ ద క్రియేటర్, వీఆర్ ద డిస్ట్రాయర్. విధి బ్రహ్మగారు రాశారని చాలా మంది అమాయకులు. ఆ బ్రహ్మ అంటే ఎవరు అంటే నీలో ఉండే ఆత్మస్వరూపమే బ్రహ్మస్వరూపం. ఇప్పుడు మీరే కదా తప్పులు చేసేసి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది అబద్ధాలు ఆడుతున్నాం, మనం మంచి వాళ్ళతో సత్సాంగత్యం చేస్తున్నాం, అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ భగవంతుడు లేడు, అంటే భగవంతుడు పాత్ర సాక్షిభూతుడు, విట్నెస్. ఆయన ఏంటి, నీకు అన్ని ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అన్ని ఇచ్చేశాడు. బతుకు, ఎంజాయ్ యువర్ లైఫ్ అని 200 years క్రితం చెప్పాడు. అప్పుడు క్రియేషన్ వేరే, కృతయుగం వేరే, ద్వాపరం వేరే, కలియుగం వేరే, ఇవన్నీ 4 యుగాలు వేరు కదా. అట్లాంటప్పుడు మొట్టమొదట్లో ఆ స్వామి యొక్క కృప చేత ఈ మానవ సృష్టి అయింది. ఆ తర్వాత వాళ్ళకి అన్ని ఇవ్వబడ్డాయి. దానికి కూడా ఒక వివరణ ఉన్నది సృష్టి గురించి. అప్పుడు వాళ్ళు ఎవరైతే సత్పురుషులు ఆయన చెప్పినట్టు, స్వామివారు భగవంతుడు చెప్పినట్టుగా ప్రవర్తించారో వారికి పాపమంటలా, పుణ్యం తప్ప, కర్మలు మంచి కర్మలే చేశారు. శిక్షించడానికి తప్పు చేస్తే కదా. దొంగలే లేరనుకో అమ్మా, పోలీస్ స్టేషన్లు ఎందుకు? పోలీసు వాళ్ళు ఉన్నారంటే దొంగలు ఉన్నట్టే లెక్క. తప్పులు చేసేవాళ్ళు ఉంటే శిక్షించేవాళ్ళు ఉంటారు కదా. ఆ ప్రకారంగా ఆ భగవంతుడు వీళ్ళని సృష్టి మొదట్లో ఇది చేశాక ఇవి ఇలా ఉండండి, ఇలా ఎంజాయ్ చేయండి, మరల మీ పూర్వపు స్థితికి, శరీరాలు లేని స్థితికి, దివ్యశక్తి స్థితికి, ప్రకాశ స్థితికి మీరు వస్తారు. ఎవరు ఏది కోరుకుంటే ఆ శరీరం వస్తుంది. సో శరీరాన్ని ఎంచుకోవడం మన చేతుల్లో ఉంటది, ఆత్మ చేతిలో ఉంటుంది. నేనెవరో నాకే తెలియనప్పుడు మీరు తెలుసుకోండి, ధ్యానం చెయ్యండి. యోగా అంటే ఆసనాలు, అది వేరు. యోగాభ్యాసం, యోగ ముచ్యతే, దానంత గొప్పది లేదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అంటే సూర్యోపాసన ఇందాక చెప్తూ మళ్ళీ కొంచెం డైవర్ట్ అయ్యాము. మీరు చూస్తూ 20 సెకండ్లు ఇలా చూడండి, కళ్ళు మూసుకో, ఉదయాన్నే సూర్యుడు అక్కడే ఉండండి, అయితే కూర్చోండి. మీరు చూసిన రిప్లికా ఆ 2 కళ్ళల్లో ఆ బింబం వచ్చేస్తుంది. అది 1 to 1.5 hours ఉంటుంది ఏ మానవులకైనా. మీరు రేపు పొద్దున్న ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. మధ్యాహ్నం ఎండ మంచిది కాదు, అంటే తీక్షణం కళ్ళు పాడవుతాయి. సైంటిఫిక్ గా కూడా సజెస్ట్ చెయ్యరు. పొద్దున్న చల్లదనం ఉంటుంది, ఆ రేసు, విటమిన్ డి ఇలాంటివి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అది మంచిది. అందుకని ఆ టైంలో మనం చేసిన తర్వాత అది శక్తి స్వరూపం అన్నమాట. ఆ శక్తి కళ్ళకి కనబడేటట్టుగా భగవత్ స్వరూపంగా మనం అంటున్నాం. ఇప్పుడు మీ పక్కన, నా పక్కన కూడా ఆ శక్తి ఉన్నది, మీరు చూడలేరు, నేను చూడగలుగుతా. దాన్ని ఆరా అంటారు, AURA, ఆరా. ప్రతి దేవుడికి ఆరా అని వెనకాల ఇట్లా ఉంటుంది, తేజస్సు. మీకు తేజస్సు ఉంటుంది, మీకు కూడా. మీరు ఒక స్థితికి వచ్చాక అద్దంలో చూసుకుంటే మీ ఆరా మీరు కనబడుతుంది, ఇట్లా ఒక మెరుపు.
కింద వరకు మీ అద్దంలో ఎంతవరకు మీరు చూస్తే అంత మెరుపు వస్తుంది. మీరు ఆ స్థితికి నన్ను రమ్మంటున్నారు గురుగారు. వస్తారు. కాసేపు ధ్యానం చేయడానికి కూర్చుంటే మైండ్ లో ఒక టాపిక్ రన్ అవుతూ ఉంటది. అసలు మనసును నిశ్చలంగా ఉంచుకోవటమే సాధ్యం కావట్లేదు ఇప్పుడున్న ఈ బిజీ స్కెడ్యూల్లో, అంటే ఈ ఏం లైఫ్ లేదు, లో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లులు తండ్రులు అనవసరమైనటువంటి ఆలోచనల్ని ఒక బ్యాగ్ లో రోజు నింపేస్తున్నారు. ఉమ్. అది నెలకి 2 నెలలకి ఇంత పెద్ద బ్యాగ్ అయిపోతుంది. అంటే థాట్స్ బ్యాగ్. ఐ మీన్ టు సే దట్ థాట్స్ బ్యాగ్. మనం ఉద్యోగం చేయాలి, ఓకే, 8 అవర్స్ పని చేయాలి. ఉమ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్లో భార్య పిల్లలు ఏమయ్యారు అనవసరం, ఉమ్. అన్నదమ్ములు ఏమయ్యారు అనవసరం. వాడు కాలేజీకి పోతాడు, ఉమ్. నాన్న ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. నీకెందుకు, ఉమ్. నీకేమిటి 8 గంటల ఉద్యోగం ఉంది, ఉమ్. సెక్రటరీలో కానీ ఎక్కడైనా కానీ, ఉమ్. మన స్టూడియోలోనే కానీ. ఉమ్. ఆ టైంలో మీరు వేరే అన్లెస్ ఏదన్నా సీరియస్ Emergency. థింగ్స్ ఉన్నప్పుడు యు అటెండ్. ఉమ్. అది చూసుకో, పెట్టేసి స్లీపింగ్ మోడ్ అంటారు కదా, అవును. అలాంటివి వాడుతున్నాం కదా, ఉమ్. వాడచ్చు, తప్పులేదు. అయితే ఏమిటంటే ఇక్కడ మన ఏదైతే అప్పచెప్పారో ఆ పనిలో న్యాయం చేస్తూ మైండ్ ఫోకస్ కనుక చేస్తే వేరే థాట్స్ ఆ టైంలో రావు. ఇప్పుడు ఉద్యోగిని పెట్టుకున్న తర్వాత ఆ అబ్బాయి కూర్చొని ఆలోచిస్తుంటే జీతం ఇస్తామా? ఇవ్వం కదా, వెళ్ళిపోమంటాం. 2 రోజులు చూస్తాం, నాయన నువ్వు ఇంట్లో కూర్చొని ఆలోచించు, దానికి మాకు ఇక్కడ జీతం ఎందుకు అని. ఎందుకురా నాయన, వెళ్ళిపో అంటాం. అంతే కదా, అంతే. వెరీ సింపుల్. ఉమ్. ఎవరైనా సరే చదువుకునే పిల్లలు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, పోలీసు ఉద్యోగాలు ఐపీఎస్లు అవుతున్నారు, చాలా రకరకాల డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, ఇంకా చాలా గొప్ప పిహెచ్డీలు, సైంటిస్టులు రకరకాలుగా అవుతున్నారు. కానీ వాళ్ళందరికీ ఒక టీచరు ఒక 40 మందికి 60 మందికి ఒక చెప్తున్నప్పుడు. దీంట్లో చెప్పేది ఒకటే టీచర్. ఉమ్. తీసుకుని గ్రాప్ చేసుకుని ట్యాప్ చేసి ఇంట్రెస్ట్ చూపించేవాడే ఫస్ట్ క్లాస్ వస్తున్నాడు, గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నాడు. టీచర్లో లోపం కాదు, ఇక్కడ స్టూడెంట్లో లోపం. అంటే మీ ప్రాక్టీసెస్లో లోపం అని అర్థమవుతోంది. అవును. మీరు మంచిగా చదువుకుంటే మీకు ఎందుకండి, మీ లైఫ్ యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద డిస్ట్రాయర్, సమస్యనే లేదు. అలాగే యోగం చేసేటప్పుడు కరెక్ట్గా మనం కళ్ళు మూసినా తెరిచినా థాట్స్ వస్తాయి, ఉమ్. అది మెల్లిమెల్లిగా అవి వెళ్ళిపోతాయి. ఉమ్. వచ్చిన థాట్ Practice. పోతుంది. చుట్టాలు వస్తారమ్మా, ఉమ్. మీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారు? 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. హైదరాబాద్లో చూపించాల్సిన అన్నీ చూపించేసి చార్మినార్, గోల్కొండ అన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, బట్టలు పెట్టి పంపించేస్తాం, బస్ ఎక్కిస్తాం, లేకపోతే ఫ్లైటో ఏదో. అలాగే మనం కూడా థాట్స్ ఇన్వైట్ చేయక్కర్లా, రానివ్వండి ఎన్ని థాట్స్ వస్తాయి, ఓకే, లెట్ దెమ్ కమ్, అవే పోతాయి. దానికి యాక్షన్ లేదుగా. ఆలోచనలకి యాక్షన్ ఎప్పుడు వస్తుంది? మీరు రూపం ఇచ్చినప్పుడు, శక్తి ఇచ్చినప్పుడు అది రూపం తీసుకుంటుంది. ఉమ్. ఇది చాలా సింపుల్ ఇవి. అందుకని మనం థాట్స్ని కంట్రోల్ చేయడం కూడా బలవంతం ఏమీ లేదు ఇందులో. ఉమ్. అది చూసే చూపులో థాట్ క్రియేట్ అవుతుంది. ఉమ్. థాట్ ఎలా వస్తుందో చెప్తున్నా మీకు. థాట్స్ అసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఒక విగ్రహాన్ని చూసినా, ఒక మనిషిని చూసినా, ఒక చిత్రాన్ని చూసినా, అప్పుడు ఏమవుతుంది, చూడగానే నాకు thought వరల్డ్లో పవర్ఫుల్, మన ఈ కెమెరాల కంటే ఎన్నో వందల వేల రెట్లు శక్తి కలిగినది ఈ ఐస్. ఉమ్. ఈ ఐస్ కెమెరాల కంటే చాలా పవర్ఫుల్. Hmm. ఒక్కసారి చూస్తే దాన్ని పిక్చర్ తీసేసుకొని మెదడులో నిక్షిప్తం చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది. ఉమ్. ఎప్పుడు పడితే అప్పుడు గుర్తొస్తుంది, మొన్న చూసిన అబ్బాయి కదా, మొన్న చూసిన అమ్మాయి కదా, మొన్న ఆ ప్లేస్కి వెళ్ళాం కదా అని, జయంతివిలు ఎక్కాం కదా, ఇవన్నీ ఇది ఒక దివ్య శక్తి అంటారు. ఇదంతా పవర్. ఉమ్. Power. దిస్ ఆల్ వర్క్ ఆన్ త్రూ థాట్. ఉమ్. థాటే మీకు ఆ శక్తి ఉంటేనే థాట్ వస్తుంది. అందుల పరిస్థితి అందులకి వాళ్ళు ఎంత శక్తివంతులు, ఎంత ఊహ, ఎంత ప్రపంచాన్ని వాళ్ళు సౌండ్ని బట్టి వాళ్ళు గ్రాస్ప్ చేస్తారు. ఉమ్. అందులో పేరుకే, ఈ కళ్ళు కాదు, లోపటుండే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఉమ్. మనకు కూడా డైలీ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఎట్లా తెలుసుకోవడం గురువు? చెప్పేస్తున్నా ఇప్పుడే. ఉమ్. నిద్రపోతాం, నిద్రపోయినప్పుడు మోడీతో సెకండ్ తీసుకున్నట్టు వస్తుంది. అవును. అదర్వైజ్ మరి చంద్రబాబు నాయుడికి హలో చెప్పినట్టు వస్తుంది. ఉమ్. ఇక ఏవో రకరకాలు, అమితాబ్ బచ్చన్తో కూడా పక్కన ఫోటో దిగినట్టు వస్తుంది. ఉమ్. ఇలా రాదు అనేది లేదు. ఎవరైనా అవును. మన ట్రంప్తో ఇష్టాలను కూడా బట్టి. మీరు ఆ. డిన్నర్ చేసినట్టు కూడా రావచ్చు. Okay. అంటే సోల్ విల్ ట్రావెల్, Okay. సోల్ విల్ క్రియేట్. ఉమ్. ఆ ట్రంప్ను పోయి ఈ సోల్ చూసిన ట్రంప్కు తెలియదు. ఉమ్. ఎలా? ట్రంప్ కూడా ఆ స్థాయిలో సోల్ ట్రావెలింగ్ చేయగలిగిన సత్తా ఉంటే తప్ప. ఇప్పుడు నేను బీకామ్, ఉమ్. బీకామ్ అంటే బీ కామ్ అని అర్థం కూడా ఉంది. ఉమ్. అలా కాదు, ఉమ్. అది లెక్కలు కట్టేటువంటి ఒక చదువు. ఎంకామ్, ఉమ్. అలాగే డాక్టరేట్, ఇవో ఉన్నాయి. ఉమ్. అంటే ఏమిటి, ఆ వ్యక్తులకి ఆ స్టడీ చేయగలిగిన వాళ్ళకే
ఎదుటివాడు కూడా డాక్టర్ అయితే ఈ డాక్టర్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. అవును. ఇప్పుడు మీ పిహెచ్డి నేను పిహెచ్డి అయితేనే ఆ లెవెల్లో మాట్లాడతాం. మీరు ఒక సైంటిస్ట్ నేను ఒక సైంటిస్ట్ అయితేనే యూనివర్స్ గురించి మాట్లాడతాం. అలాగే మనం మాట్లాడే విధానం, పర్ష్యూ చేసే విధానం, సెలెక్ట్ చేసే విధానాన్ని మనం గుర్తించాలి. ఎవరితో పడితే వాళ్ళకి మహాజ్ఞానాన్ని బోధిస్తే వాడికి ఎక్కదు బుర్రలోకి. వాడికి ఎంతసేపు వాడు చుట్టుపక్కల ఎలా పెరిగాడు, తల్లిదండ్రులు ఏం నేర్పారు, గురువులు ఏం నేర్పారు, అదే ఫీడ్ అయి ఉంటుంది, అదే జ్ఞానం. దానికంటే ఎక్కువ కావాలి అంటే వస్తుంది, నేర్చుకోవాలి. యూనివర్స్లో ఉండే ఆ పవర్ వాడికి వస్తే దే కెన్ సీ ఓల్డ్ వరల్డ్. ఇదే కాదు, ఎన్నో వరల్డ్స్. ఇందాక మనం 24-15 వరకే ఉన్నాం. అవును. డైమెన్షన్స్ దట్ ఈస్. ఇప్పుడు 4th and 5th డైమెన్షన్స్ కనుక్కుంటున్నారు. మన వాళ్ళు ఎప్పుడో కనుక్కున్నారు. రావణ బ్రహ్మ అప్పుడు 9 డైమెన్షన్స్ ఆయన ఎన్నో లోకాలు కూడా పాలించినట్టు చరిత్ర చెప్తోంది. ఆ టైంలో ఆయన చేసింది ఎంతో, మనం కూడా ఈక్వలెంట్ కాకపోయినా సమ్ ఎక్స్టెంట్ మనం చేయొచ్చు. థాట్ క్రియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చూసే చూపు, తీసుకునే నిర్ణయము చాలా ఇంపార్టెంట్. పక్క వాళ్ళు డాక్టర్లు అయ్యి బాగా సంపాదించారనుకోండి, అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు, డాక్టరే చదవమంటారు. నువ్వు కూడా అంత ఇల్లు కట్టించవచ్చు, మంచి అంబాసిడర్ అప్పుడు ఉండేవి, ఇప్పుడు బెంజు ఇంకేవో కార్లు ఉన్నాయి అది కొనొచ్చు, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఎదుటి వాళ్ళని చూసి మనం ఆ ఉత్తేజపడతాం. అలాగే చదువులు ఇవన్నీ కూడా మనం తీసుకునే డిసిషన్. కర్మలు కూడా సేమ్, కర్మలు కూడా అంతే. ఈ కర్మ మంచి కర్మ మనకు మంచి జరుగుతుంది, చెడు కర్మ వద్దు చెయ్యొద్దు దానివల్ల నష్టం జరుగుతుంది. ఇవన్నీ సింపుల్గా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలే కాకుండా ఆత్మ గనక ఈ డిసిషన్ గనక సీరియస్గా తీసుకునే అలవాటు మనం ఆత్మకి, ఈ బాడీలో ఉండే తల్లికి మనం ఎక్కువగా అందిస్తూ ఉండాలి. ఈ చూసే చూపుని మనం కంట్రోల్ చేయాలి. ఏది చూస్తే దాని మీద దృష్టి వస్తుంది, అట్రాక్ట్ అయిపోతాం. అవును. అది కావాలనిపిస్తుంది, అది మన స్థితికి దొరకదు. మనకి డబ్బులు లేవు, ఇప్పుడు అందరూ అంబానీలు అయిపోవాలంటే కాదు, ఓన్లీ అంబానీ ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్. ఎందుకు, కారణ జన్ములు వాళ్ళు. ప్రీవియస్ బర్త్లో డిస్కంటిన్యూ అయిపోయింది వాళ్ళ లెగసీ, అందుకే మళ్ళీ పుట్టారు. యాక్టర్స్ ఆల్సో అందరూ అమితాబ్ బచ్చన్లు కాలేరు, అందరూ మోడీలు కాలేరు. ఆయన కూడా ఎంతో కష్టపడి వచ్చినట్టు అందరికీ తెలుసు. అలాగే ఎన్టీ రామారావులు కాలేరు. ఆయన మరి చిన్న పల్లెటూరులో పుట్టి అంత పెద్ద ప్రపంచ పటంలోనే తెలుగు రాష్ట్రాన్ని, గౌరవాన్ని తెప్పించారు. అంటే ఏమిటి, గొప్ప అని కాదు, ఆయన ఆ పర్పస్కి వచ్చారు అంతే. నేనే పర్పస్కి వచ్చా మీరు తెలుసుకోవాలి అంటే యోగం చేయాలి, మీరు మిమ్మల్ని తెలుసుకోవాలంటే సూర్యోపాసన చేయండి. మీకు ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ మీ బాడీ అంతా ఇప్పుడు చూసే కళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఇంజెక్ట్ అయిపోయి బాడీలో నకసిక పర్యంతం టోస్ వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకో గొప్ప విశేషం, కొంతమంది యోగులు ఉన్నారు మన హిమాలయాలు. నేను హిమాలయాలు చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. మానసరోవర్ వెళ్ళొచ్చాను 85, ఇప్పుడు కాదు, అప్పుడు జ్ఞాని జైల్ సింగ్ గారు అలా ఉండేవారు. వారు ఆ టైంలో విదేశాంగ మంత్రిగా ఆయన పివి గారు అప్పట్లో ఉన్నారు. అంటే ఏమిటి, ఆ టైము ఈ టైం అంటే నాకు చూడడం ఇష్టం, తెలుసుకోవడం ఇష్టం, శోధన. మీకెవరు ప్రేరణ? నాకు పూర్వజన్మ క్లియర్గా అర్థమైంది. నాకు ఎవ్వరు గురువులు లేరు. నాకు పుట్టుకతో నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి భగవంతుడి యొక్క దారి తెలుసుకోవడం, కృప ఎలా పొందడం. అసలు ఆయన ఇలా చేతులు పెడతారు గుళ్ళల్లో, ఇదేమిటో అని నేను ఒక 1 year కష్టపడి తిరిగా. మీ దృష్టిలో ఎవరు భగవంతుడు? ఏ స్వరూపం? రూపము లేనిది నిర్గుణ రూపము, నిర్వికారుడు. లింగాకారం అవుతుంది. అలా కాదు, లింగం అంటే ఆయన కూడా శివ స్వామి స్వరూపంగా పూజ చేస్తున్నాం. అందులో ఉన్నది కూడా శక్తే కదా. శివశక్తి, విష్ణు శక్తి, బ్రహ్మశక్తి ఉన్నాయి కదా, ఆదిశక్తి, పరాశక్తి. శక్తి యాక్చువల్గా అమ్మని శక్తి అని ఎందుకు అంటామంటే, తల్లి భావన చేత శక్తికి ఆడామగా లేదమ్మా. ఎనర్జీకి ఆడామగా ఉందా? లేదు. నో.
సో నేను చూడాలనుకున్న శక్తిని నాకు నచ్చిన దేవుని రూపంలో ఇప్పుడు మనం చూసుకుంటున్నా. ఏది కాన్సన్ట్రేట్ చేస్తే ఆ రూపమే మీకు వస్తుంది. రాముడిని పూజ చేశారు అనుకోండి, ఉమ్, రాముడి యొక్క లక్షణాలు మీకు వస్తాయి. ఉమ్, కృష్ణుడు పూజ చేశారనుకోండి, కృష్ణుడి యొక్క లక్షణాలు వస్తాయి. ఉమ్. యద్భావం తద్భవతి. భవతి. అలాగే జెనెటిక్ గా జీన్స్ అమ్మా నాన్న పూర్వీకుల ఇప్పుడు నుంచి 7 తరాలు 3 తరాలు చూస్తున్నాం. ఉమ్, ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు. ఆ, ఆ పిల్లలు జీన్స్ డిఎన్ఏ ఇవన్నీ అంటుంటాం కదా. ఉమ్, మా తాతయ్య కళ్ళు, ఆ, మా నాన్న చెవులు, ఆ, మా అమ్మమ్మ గారి ముక్కు, ఉమ్, పెదాలు ఇంకెవరు, ఉమ్. ఆ గొంతు, ఇవన్నీ పోలుస్తూ ఉంటాం. అవును. అంటే ఏమిటి? జీన్స్ క్యారీ ఉమ్, డిసీజెస్, షేప్స్, ఎవ్రీథింగ్, ఉమ్, థాట్స్, ఆలోచనలు కూడా వస్తాయి. కానీ డిసిషన్ తీసుకునేది సోల్ వేరు. మళ్ళీ ఇవన్నిటికి సంబంధం లేదు. సోల్ ఈజ్ ఐడియల్, విడిగా ఉంటుంది, సాక్షిభూతం. ఉమ్. దానికి ఇంట్రెస్ట్ వస్తేనే దీనికి ప్రేరణ ఇస్తుంది. అమ్మో నేను డిసైడ్ చేసింది కాదు, నా సోల్ డిసైడ్ చేయాలి. అదే చెయ్యాలి. ఉమ్, మీరు ఎలా చేస్తారు? మీరు ఎవరో మీకు తెలియదు కదా. ఉమ్, ఈ జీన్స్ ప్రకారం ఈ అలవాట్లు, ఈ బుద్ధులు, ఈ యొక్క రూపాలు వచ్చాయి. ఉమ్, అంతే కదమ్మా. ఇప్పుడు ఇంకా మనకి ఈ రోజుల్లో అదృష్టం కొద్దీ డాక్టర్లు వల్ల ఒక మంచి విషయం తెలుస్తుంది. నాకేదో దగ్గు వచ్చింది, లేకపోతే స్కిన్ ప్రాబ్లం వచ్చింది, ఉమ్. లేకపోతే షుగర్ షుగరు, బీపీ. అలాంటివి వచ్చాయనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్తే పాపం ఆయన ఏమంటున్నాడు? ఫస్ట్ క్వశ్చన్, మీ తండ్రి గారికి ఉందా, మీ అమ్మగారికి ఉందా? అడుగుతున్నారు. అంటే ఎంత చక్కగా, అంటే జీన్స్ ప్రకారం వస్తుందనేటువంటిది జెనెటిక్ ప్రూవ్డ్. ప్రూవ్ అవుతోంది. అంటే ఏమిటి? పూర్వ జన్మ, అంటే వేరే శరీరాలు జన్మది. తల్లిదండ్రులు ఒక బాడీ, మన బాడీకి వస్తున్నాయి. ఆ అన్ని వచ్చినా కూడా ప్రాణం మాత్రం వేరే అని ఇందాకే చెప్పా. 7 months తర్వాత కానీ అది వచ్చి దీని అన్నిటికీ శక్తినిస్తుంది, బలం ఇస్తుంది. అయితే ఇక్కడ మీరు ఆ కళ్ళ యొక్క పిక్చర్ క్యాప్చర్ చేసే శక్తి ఈ కళ్ళకుంది. ఈ కళ్ళు కాకుండా మనోనేత్రం, ఈ బుకుటి అని ఇక్కడ ఉంటుంది. అది కళ్ళకి ఇట్లా ఓపెన్ అయినట్టు కనబడదు, మీ థాట్ వల్ల ఓపెన్ అవుతుంది. ఆలోచించండి, మీకు ఏదో ఆలోచన వస్తుంది. ఆలోచన ఏమిటది? ఏదో సంథింగ్, ఊరెళ్ళి వచ్చిందో, పిక్నిక్కో, ఎవరో డబ్బులు ఇవ్వాల్సిందో, మనం బాకీలు ఉన్నాయో, ఏదో సంథింగ్, మన ప్రాపర్టీ కేసో ఏదో ఉంటాయి కదా గొడవలు. అంటే ఏమిటి? ఒక థాట్ విల్ గివ్ సొల్యూషన్, క్రియేషన్ అన్నీ. ఆ థాట్ సొల్యూషన్ కూడా థాటే కదా. మన థాట్కి అందకపోతే, అమ్మా నాకు ఈ ప్రాబ్లం ఉంది, కాస్త చెప్పు తల్లి అంటే మీరు ఏదో చెప్తారు. మన ఇద్దరికి అర్థం కాకపోతే లాయర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆయనకంటే ఇంకా పెద్ద లాయర్ గారు ఉంటే, అంటే ఇప్పుడు లాయర్లు అనగానే అందరూ ఎక్స్పీరియన్స్ కాదు, థాట్, ఆ థాట్కి వాడు రావాలి. ఆయన ఆలోచనలో ఈ సొల్యూషన్ ఆయనకి తెలియకపోతే ఇంకోని అడుగుతారు. సెక్షన్స్ అని అవని, అది నాట్ ఓన్లీ ఇప్పుడు లాయర్స్ గురించే కాదు, అలాగే మనం కూడా ఏదైనా కూడా మీరు థాట్ క్రియేట్ ఎలా అవుతుందో తెలుసుకోవాలి. వాట్ ఈస్ థాట్? అది కనుక పట్టుకుంటే ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్. తప్పకుండా మీరు ఆ కోరిక ఎప్పుడు పుడుతుంది? చూసిన వస్తువు మీద అప్పుడు కోరిక పుడుతుంది. కోరిక ఉన్న తర్వాత మీకు థాట్ ఇంకా బలమైపోయి, ఇది కొనాలి, ఇది సాధించాలి, ఇది చదవాలి, ఇది నాకు కావాలి, ఇవన్నీ తర్వాత 1 by 1 వస్తాయి. అసలు థాట్లెస్ స్టేట్ ఉందనుకో, అదే భగవంతుడు. థాట్లెస్ స్టేట్ ఈజ్ ఏ గాడ్ షేప్. నో థాట్, నో యాక్షన్, నో కర్మ. మరి ఏంటంటే తినాలి కదా అంటే తిను. మంచి ఆహారం తినేటప్పుడు కూడా మన పూర్వీకులు పురాణాలలో, వేదంలో, వాటిలో అన్నం తినేటప్పుడు కూడా ఎవ్వరు ఉండకూడదు. మీరు ఆ వడ్డించేవాళ్ళు. దిష్టి తగులుతుంది, బాగా తింటున్నాడు అనే ఊళ్ళలో కూడా అంటూ ఉంటారు. అందుకని ఎవరైనా ఉన్నా కూడా తినేదాకా కూర్చో వరండాలో అనేవారు, చావిట్లో కూర్చోమనేవారు అప్పట్లో. ఇప్పుడంటే మనం బఫే సిస్టమ్ వచ్చేసాయి. అది కూడా బాధాకరమైన విషయం ఏంటంటే, యాక్చువల్గా అనకూడదు, ఒక ఉపమానం చెప్తున్నాను. బఫెట్ సిస్టమ్ బఫేలో సిస్టమ్ అన్నమాట. అవన్నీ నిలబడి తింటూ ఉంటాయి, మనం కూడా నిలబడి తింటుంటాం. మనం బఫేలోస్ కాము. బట్ ఈ సొసైటీలో ఏమైపోయిందంటే, ఇదొక టైం లేకో పార్టీస్లో అన్నీ, ఎంత కోటీశ్వరుడైనా నిలబడే తింటున్నాడు పాపం. బంగారు పళ్ళెల్లో అయినా కూడా నిలబడే తింటున్నాడు. బఫెట్ సిస్టమ్ అంటున్నా కాబట్టి. యుఎస్లో అక్కడ వేరే, మన ఇండియన్ది కాదు ఆ కల్చర్, అదంతా అక్కడి కల్చర్. అది చాలా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం, అవసరం లేనివి కూడా. ఇక్కడ మన కళ్ళది ఆకర్షణ,
ఏదైతే మీరు దాన్ని స్టిక్ ఆన్ చేస్తారో, దృష్టి పెడతారో అదే మైండ్ వర్క్ చేస్తుంది. అందుకని మంచి వస్తువు చూడండి, మంచి మంచి మాటలు మాట్లాడండి, మంచి చెయ్యండి, మంచి అలవాటు చేసుకోండి, మంచి వాళ్ళతో తిరగండి. చెడ్డ వాళ్ళతో తిరిగితే 6 నెలలు పోతే వీడు వాళ్ళు అయిపోతారు. అది అవును. సామెతలు ఉండనే అవును. ఉన్నాయి. మన థాట్‌కి వాల్యూ ఇవ్వండి. గుడ్ థాట్ క్రియేషన్ కూడా మనం చూసే వస్తువులు కూడా మంచి వస్తువులు చూడండి. ఏది చూస్తే అదే మీ మైండ్‌లో ప్రింట్ అవుతుంది. సింపుల్. చాలా మామూలు భాషలో మాట్లాడుకుంటున్నాం మనం. అలాగే చూసినవన్నీ కూడా యూనివర్సల్ మైండ్ అని అకల్టిజంలో ఇంకోటుంది. యూనివర్సల్ మైండ్ అంటారు దాన్ని. నాకు అకల్టిజం అంటే ఇష్టం. ఉమ్, అంటే అతీంద్రియ శక్తికి సంబంధించినవి ఏ ఇన్ఫర్మేషన్ అయినా నాకు ఇష్టం. అంటే మరి ప్రూవ్ చేసేవి ఉంటాయి, ప్రూవ్ చేయనివి కూడా ఉంటాయి. ప్రూవ్ కొన్ని చేయగలుగుతాం. ఉమ్, అలాగే టోనోస్కోపీ అని, టోనో థెరపీ అని, గొంతుకు సంబంధించింది ఫోటోగ్రఫీ అని కొన్ని ఉన్నాయి. అది అకల్టిజంలో. మీరు మాట్లాడిన మాటల్ని నేను ఆ మిషన్‌తో గనక చేస్తే మీ మాటల్లో ఏ పవర్ ఉందో ఈ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకే. అది ఆల్రెడీ వచ్చి కూడా 20 ఇయర్స్ అబోవ్ అయింది. ఇంకా మాధ్యమాల్లో ఇంకెక్కువ రాలా. ఉమ్, నేనే అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. ఉమ్, అంటే కొంత కొత్త విషయాలు చెప్దామని. ఉమ్, అందుకని మీకు ఆ మాటే ప్రతి మాటలో శక్తి ఉంది. ఎవరన్నా కూర్చున్న వాళ్ళని ఇలా అంటాం, కూర్చోమంటాం. అంటే లిప్ మూవ్‌మెంట్ కూడా అవసరం లేదు. వెళ్ళిపోమంటాం, రమ్మంటాం, తిన్నావా అని అడుగుతాం. అంటే భాషలు లేనప్పుడు ఇది ఉండేది. ఇప్పుడు మనకి భాష వచ్చిందిగా. నాగరికత పెరిగింది, భాష వచ్చింది కాబట్టి అందరూ చక్కగా భాషలు మాట్లాడు. మాట్లాడతారు. అప్పుడు దేవనాగరికలు ఇప్పుండేవి. ఇప్పుడు మామూలుగా ఇక మన తెలుగు భాషల్లో ఎన్నో ఉన్నాయి. స్లాంగ్స్ ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క అన్నీ తప్పు లేదు. అక్కడ అలవాట్లు తప్పేముంది? నేర్చుకుంటే మారతాం. ఎవరైనా మారకూడదని లేదు. చదువు నేర్చుకున్నట్టే అది కూడా విద్యలాగా, అది కూడా భాష నేర్చుకోవడానికి కూడా రెపిటెక్స్ పుస్తకాలు వచ్చాయి ఒక 30 ఏళ్ల క్రితం. ఉమ్, ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలీదు. వేరే రెపిటెక్స్. ఉమ్, ఇంగ్లీషు, తెలుగు, మలయాళం అన్ని భాషలు ఉండేవి. ఉమ్, అలాగే ఈ యొక్క డివైన్ సంబంధించినటువంటి విశ్వ శక్తిని మనం తెలుసుకోవడానికి ఆ యొక్క తేలికైనది ఏంటి, 40 రోజులు మండలం ఉండక్కర్లా, ఉమ్, ఉపవాసాలు చేయక్కర్లా, గురువులు దొరికితే సంతోషం, లేకపోతే ఏం చేయలేం, అడవిలో పోయి కూర్చోక్కర్లా, ఉమ్. గిరి ప్రదక్షిణాలు చేయక్కర్లా. గిరి అంటే కొండ. ఇప్పుడు ఏదైనా కొండ అని అర్థం. అవును. అంతేగాని వేరే గిరులు కూడా, పవిత్రమైన గిరులు కూడా ఉన్నాయి, అది కాదు. నేను జనరల్ గిరి చెప్పా, ఒక కొండ. ఉమ్, అలా ఉన్నాయి. ఇవేం అక్కర్లా. మీ మనస్సు ఏకాగ్రత చిత్తంతో ఆ సూర్యోపాసనలో లగ్నం చేసినప్పుడు కళ్ళు మూసినా తెరిసిన ఆ దివ్య తేజస్సే ఉంటుంది. ఆ తేజస్సుని మీరు కాన్సన్ట్రేట్ చేసి కాన్స్టెంట్ రిమెంబరెన్స్ చేయగలిగిన నాడు మీ బాడీలో మొత్తం అదే ఎనర్జీ వచ్చేస్తుంది. కొంతమందికి యోగా, యోగదానంద, యోగానంద, ప్రణవానంద అని కొంతమంది స్వామీజీలు ఉండేవారు అవును. హిమాలయాల్లో. ఉమ్, వారు నైఫ్తో, కత్తితో ఇలా కట్ చేసి చూపించారు. వైట్గా పారుతోంది. బ్లడ్ పారాల్సింది వైట్గా పారుతుంది. ఎనర్జీ పారడం. ఉమ్, ఉమ్. ఎనర్జీ వైట్ షేప్ కదా, కలర్ అలా వచ్చి అంత పవర్ ఉంటుంది ఎనర్జీ. మొత్తం బాడీ అంతా ఎనర్జీయే. ఇక రోగాలు రావు. రోగం ఎప్పుడు మనకి ఎనర్జీ లేనప్పుడు, రెసిస్టెన్స్ లేనప్పుడు. అవును. అసలు బలంగా తిను, మంచి కూరగాయలు తిను. డాక్టర్లు పాపం ఎన్నో చెప్తూ ఉంటారు. బాదం రాత్రి నానబెట్టు, పొద్దున తాగు, ఏవో చెప్తుంటారు. కిష్మిష్లని, అవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇవేవి కూడా మామూలుగా చేసుకోవడం తప్పు కాదు. కానీ వెన్ యూ గెట్ ఎనర్జీ టు డైరెక్ట్ యూనివర్స్, యూ నో నీడ్ ఆఫ్ ఈటింగ్, స్లీపింగ్ అన్నీ ఏమి ఉండవు ఇంకా. ఉమ్, మీకు ఇష్టమైన పని, మంచి వర్క్ చేస్తున్నప్పుడు, టీవీలో మంచి సీరియల్ వచ్చినప్పుడు, అది అప్పుడప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు. అవును. అలాంటప్పుడు మీరు ఎలా చూస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళు తినమ్మా కాస్త అంటే ఆగవి అయిపోతుంది. లాస్ట్ ఒక 2, 3 బాల్స్ ఉన్నాయి. ఓవర్లో. ఏదో అంటే యువర్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ డిఫరెంట్. అంత ఇంట్రెస్ట్‌గా మీరు ఇన్వాల్వ్మెంట్ యోగాపాసనలో అయినప్పుడు, సూర్యోపాసన లో మీరు మెర్జ్ అయినప్పుడు, అప్పుడు మీకు మాటలో శక్తి వస్తుంది, ఉమ్, పవర్ వస్తుంది, ఆలోచనలో పవర్ వస్తుంది. యూనివర్స్‌లో ఉండే అన్ని శక్తి వ్యాప్తి, ఉమ్, సర్వవ్యాప్తి కలిగినటువంటి శక్తి
స్వీకరించడానికి మీకు ఒక ట్యాప్ చేయగలుగుతారు. ఎప్పుడు మీరే అదే మీరైనప్పుడు దాన్ని సంస్కృతంలో తత్వమసి, యు ఆర్ దట్ అంటారు. అంటే మనం అలా పాలల్లో నీళ్లు కలిసినట్టుగా. రాజహంస హంసలు వేరు చేస్తాయి, నీళ్లు అవును. విడిగా చేస్తాయి, అవును. పాలను విడిగా. అందుకే పరమహంసలు అంటారు వాళ్ళని. ఉమ్, అంటే వీటిని మనం విడిగా చూసే కేపబిలిటీ వాళ్ళకు మనకు కూడా ఉంటుంది. మనం వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దట్. ప్రాక్టీసింగ్. వెన్ యూ ప్రాక్టీస్ దట్ ఈస్ యువర్స్. అన్నీ మనకు వస్తాయి, మనకి రాందంటూ లేదమ్మా. ఉమ్, మన బుద్ధి, మన జ్ఞానం, ప్రజెంటేషను, మనం సీరియస్నెస్ ఉంటే వచ్చేస్తుంది. ఉమ్, మీకు శక్తివంతులు అవుతారు. సూర్యోపాసన చేయండి, శక్తోపాసన చేయండి. మీరు మానవ అవతారం ఎత్తారు. తల్లులు, స్త్రీలు అమ్మవారి అవతారాలు. ఉమ్, సందేహం లేదంటే మనుషుల యొక్క శరీరాల ఆకృతులను బట్టే కదా అమ్మలు అయ్యలు అవును. అంటున్నాం. భగవంతుడు కూడా ఎంతో ఇష్టమైన ఈ మానవ అవతారంలోనే ఆయన వచ్చారు. మనం అందుకని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మనం మామూలు వ్యక్తులని కాదు. జస్ట్ లైక్ మనము ఒక అవతారం. గాడ్లే, జస్ట్ లైక్ వీఆర్ ఆల్సో గాడ్. ఉమ్, థింగ్ ఏంటంటే ఆయన ప్రీవియస్ అన్నీ గుర్తుంటాయి. ఉమ్, మనం కూడా గాడ్ చేసే పనులు చేస్తే వీఆర్ ఆల్సో బికమ్ గాడ్, నో డౌట్. అందుకని ఇప్పుడు మానవులంతా దేవుళ్ళు అయ్యారు, మహనీయులు అయ్యారు కదా. రాఘవేంద్ర స్వామి దేవుడు స్వరూపం. అవును. తర్వాత ఆయన పేరు షిరిడి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉమ్, ఇంకా బతికే ఉన్నారు. ఇంకా గొప్ప అవును. విషయం, లోపల ఉన్నారు సమాధిలో. రాఘవేంద్ర స్వామి ఉన్నాడు, ఈయన ఉన్నాడు. ఈయనలాగా చాలా మంది ఉన్నారు. ఉమ్, ఉండదలుచుకుంటే ఉండొచ్చు. వాళ్ళు తిండి లేదు కదా. ఉమ్, బాలయోగి ఉండేవారు, లేరు ఇప్పుడు. ఉమ్, ఆయన శివరాత్రికి ఒకసారి బయటకు వచ్చేవారు. ఉమ్. అలా చాలా మంది ఉన్నారమ్మా. లిస్ట్ చాలా ఉంది. ఈ సాయిబాబా మీద షిరిడి జరుగుతున్న బాబా. షిరిడి సాయిబాబా షిర్డీ మీద బాబా మీద అంటే ఆయన కూడా ఒక మంచి యోగి. ఉమ్, ఆయన కూడా మరి చాలా మహత్యాలు చూపించాడు ఆ టైంలో. అవును. ఆయన గొప్ప విషయం ఏంటంటే ఖండయోగ సాధన వచ్చి ఆయనకి బాడీలో తీసి. పార్ట్స్ అన్ని తీసి, కడిగి మళ్ళీ అడగడం కూడా కాదు, ముక్కలు చెక్కలుగా ఈ చేయి తీసేసేవారు. ఉమ్, అది చూసిన వాళ్ళు చాలా భయభ్రాంతులు కూడా అయ్యారు, ఉమ్, భయపడ్డారు. అవును. ఖండయోగ సాధన చూసేసి ఆ ఊళ్ళో వాళ్ళు కొంతమంది అందరూ వచ్చేసి ఆశ్చర్యపోయి అని మామూలుగా అన్ని అతుక్కున్నాయి, అన్ని తీసి- అది ఖండయోగ సాధన ఉంది, అవును ఉంది. ఇప్పటికీ ఉంది. అది అవసరమా లేదా అది వేరే విషయం. ఉమ్, మీరు ఏదంటే అది సాధ్యం వస్తుంది. మరి దేవుళ్ళ టైంలో కూడా అస్త్ర శస్త్రాలు, పాశుపదాస్త్రం, నాగాస్త్రం, ఇవన్నీ ఏమిటి? మంత్రంతో ఉచ్చరిస్తున్న తర్వాత ఆ యొక్క విల్లు అంత పవర్ సంపాదిస్తుంది. అంటే అది డ్రా చేయగలుగుతుంది, ఉమ్. దెన్ అవుతుంది. మంత్రం అంటే గుర్తొచ్చింది గురుగారు. చెప్పండి. ఓం నమ శివాయ, దీన్ని మించిన మంత్రం లేదు. ఒక్కోసారి ఓం నమ శివాయ అంటే మనం ఇన్నిసార్లు పఠించిన ఆ, మనకొక ఏమంటారు, ఇన్నిసార్లు పఠించిన ముక్తి మనకు దొరుకుతుంది అంటారు. మన గాయత్రి మంత్రం మీరు ఇందాక అన్నట్లు ఓం భూం భూర్వస్వ, ఇది చదివితే దీన్ని మించిన మంత్రం లేదు అంటారు. ఆ ఇక హనుమానికి ఉంటుంది, రాముల వారికి ఉంటుంది, అమ్మవార్లకి ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఏది మీ దృష్టిలో నా గొప్పనైన దృష్టిలో మంత్రం? ఏంటంటే అమ్మా, ఇందాక శంకరాచార్యులు గారు చెప్పిన ఒక మంచి మాట చెప్పాను మీకు. ఆయనదే అది. నా మంత్రం, మంత్రం లేకుండా. నా యంత్రం, యంత్రం లేకుండా. నా తీర్థం, అంటే తీర్థాలు గంగా నది ఆస్థానాలు లేకుండా, అసలు ఏది లేకుండా, ఏమి లేకుండా నీలో నువ్వు అంత ఉన్నత స్థితికి తెచ్చుకోవచ్చు. శివ స్వరూపం అవ్వచ్చు, అంటే ఎనర్జీ అయిపోవచ్చు, ఎనర్జీ ధారణ చేయొచ్చు. ఈ థాట్ మంచి థాట్ అయ్యండి, మంచి డిసిషన్ తీసుకున్నప్పుడు మానవుడే మహనీయుడు, దేవుడు. మానవుడు ఏది కాదు, దేవుడు కూడా. మరి ఇందాక కూడా మనం చర్చలో పెట్టాం. అదే ఓం నమ శివాయ అంటే అకార మకార ఉకార పర్యంతాం ఓంకారం దేవీ వదనంచ. అమ్మవారి ఫేస్ అన్నమాట. అకారము మకారము ఉకారం అన్నీ ఉంటాయి. అందుకని అంత గొప్ప స్థితి అమ్మవారి ముఖానికి ఇచ్చారు. అంటే శాస్త్రంలో చెప్పబడింది. ఓం అంటే కూడా సరిపోతుంది. ఓంకారం చేసేవాళ్ళు సంసారాలు చేయకూడదని ఒకప్పుడు ఉండేది. మీరు యోగ అయిపోతే ఇంట్లో వాళ్ళని ఎవరు చూసుకుంటారు, ఆలన పాలన వద్దురా అవును. నాయన, ఏ రామున్నో కృష్ణునో చేసుకో, సంసార పక్షంగా ఉంటుందని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఓంకారం చేసేవాళ్ళు కాదు, చేయనిచ్చేవాళ్ళు కాదు. పైగా మన వాళ్ళలో గొప్పతనం ఏంటంటే పక్కింట్లో వాళ్ళు ఇంకెక్కడన్నా ఉంటే వాళ్ళు వాళ్ళ స్వామీజీ అంటే పోయి కాళ్ళు మొక్కుతారు. ఇంట్లో వాళ్ళు స్వామీజీలైనా మాతాజీలైనా వాళ్ళని అవనివ్వరు. అదొక గొడవ ఉంది. చూడండి, ఎవరింట్లో అయినా ఎక్కడో పోతాం, ఎక్కడో పోయి దండం పెడతాం, డబ్బులు ఇస్తాం, ఏమో బట్టలు ఇస్తాం,
మన ఇంట్లో ఆ క్వాలిటీస్ గుణాలు ఉన్న వాళ్ళని వీఆర్ నాట్ రిసీవ్ చేసుకోం, గుర్తించాం. బాధాకరమైన విషయం. చాలా మంది పూర్వీకులు అలాగే అయ్యారు కూడా. ఎంతో మంది గొప్ప గొప్ప కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని గుర్తించలేకపోయారు. అంటే అది పరాశక్తి, పరాజ్ఞానం అన్నమాట. పర అంటే ఇది కానీ, పర అంటే ఇంకొకటి వేరొకటి, అది అల్టిమేట్. అందుకని పరాశక్తి, ఆది పరాశక్తి అని. ఆది అంటే మొదలు, పర అంటే ఈ శక్తులు కానటువంటిది శక్తి, ఎనర్జీ. అమ్మవారిని మనం అమ్మగా తీసుకోవచ్చు, తప్పులేదు. ఆవిడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా శక్తి ఇచ్చింది కూడా ఆవిడే. అది కూడా ఇంకో మాట చెప్పుకున్నాం. వాళ్ళ జననాల గురించి. తర్వాత మానవులు ఉపాసనలు చేయొచ్చు, ఇష్టం. తపస్సు చేయొచ్చు, ఇష్టం. మరి మండల దీక్ష చేయొచ్చు, తప్పులేదు. ఎవరికి ఏది ఇష్టమైనా చెయ్యండి, కానీ దాన్నన్నా గట్టిగా సీరియస్గా చెయ్యండి అనేది నా యొక్క సలహా. ఇప్పుడు అది కాసేపు చేసేసేసి మళ్ళీ ఇంకేరో కొత్త వ్రతాలు వచ్చాయనుకోండి, అది పోయారనుకోండి, మరి ఇదేం గాను. ఏది పోయినా మారుతూ ఉండే, మారొద్దు అట్లా. ఒకటి పట్టుకోండి. మీరు ఒకటి చెప్పలేరా? ఇప్పుడు జీవితం ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నారు ఎవరైనా. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత అనేది ముఖ్యం. స్ట్రెస్ లేకుండా ఉండగలగటం ముఖ్యం. థాట్ బేట, మీరు మంచి థాట్ తీసుకో, మంచి అవగాహన, అండర్స్టాండింగ్, గుడ్, దెన్ ఓన్లీ యూ అడాప్ట్. అదర్వైజ్ ఏముందమ్మా, ఏంలా ఊరికే అది ఇది ప్రపంచంతో మీకు సంబంధం లేదు. ఇంటికి వెళ్ళామా, వచ్చామా, భార్య పిల్లలు బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, మన జీతం పెరగడానికి మనం ఏం చేయాలి, మరి అది లేకపోతే ఇల్లు నడవదు. మన కర్తవ్యం ఏంటి నెక్స్ట్? అది చేసుకున్నప్పుడు ఎక్కడ ఇందులో ఇంకొక బెస్ట్ టెక్నిక్ చెప్తా. బంగారు తల్లి బాగా అడిగావు. ఏ పని చేస్తే ఆ పనిలోనే నీ మనస్సు లగ్నం అవ్వాలి, అంతే. ఇప్పుడు నేను మీతో మాట్లాడినప్పుడు దీని ఆన్సరే ఇవ్వాలి, అంతే. ఇంకా మా యోగులు ఏమయ్యారు, మా స్వామీజీలు ఏమయ్యారు, నా మానసరోవర్ ఏమైంది వద్దు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడినప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వడమే నా విధి. ఇతరులకి జ్ఞానబోధ చేయడమే నా కర్తవ్యం. వారు తీసుకునేవారు అదృష్టం, అంతకంటే ఏముంది. అందుకని మనం డిసిషన్ ఈజ్ అవర్స్ ఆల్వేస్. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మనం మంచి డిసిషన్ తీసుకున్న నాడు మనని మనం గొప్పగా మలుచుకొని గొప్పగా ఊహించలేనంత ఎత్తుకి ఎదగచ్చు. అందరిలో ఆ డిసిషనే తీసుకోవాలి. అందరికీ అర్హత ఉన్నది. చదువు అందరి సొత్తు, ఒకరి సొత్తు కాదు. జ్ఞానం అందరి సొత్తు, ఒకరి సొత్తు కాదు. భగవంతుడు అందరి వాడు. భగవంతుడు నావాడు నీవాడు లేదు. అందుకనే నేనేమంటానంటే ఇవన్నిటినీ కొంచెం పక్కన పెట్టేసేయాలి. మతాతీతాయన మహా, మతాలకు అతీతంగా. గుణాతీతాయన మహా, గుణాలకు అతీతంగా. ఈ గుణాలంటే ఆ గుణం, ఈ గుణం. తర్వాత మతాలైపోయింది, కులాతీతాయన మహా, కులాలకు అతీతంగా భగవంతుడు ఉన్నాడు. మనం అన్నిటికి అతీతంగా అందరినీ సమానంగా సోదర భావంతో, ప్రేమతో మన సంఘంలో బతికిన నాడు అందరికీ ఇష్టలుగా, అందరూ మన వాళ్ళే. మన కుటుంబం సంఘ కుటుంబం కాదు, వసుదైక కుటుంబం. కుటుంబం అంటే ఏ రకంగా ఉండొచ్చు, ఏ భాష వాళ్ళైనా కావచ్చు. తోటి మనిషి ప్రేమించు, వాణ్ణి కూడా ప్రేమించేటట్టు చెయ్యి. మనమే వన్ వే ట్రాఫిక్ కుదరదు, రెండు సైడ్లు ఉండాలి. వాళ్ళు కూడా ప్రేమించబడాలి, మనం ప్రేమించాలి, న్యాయం ధర్మం పాటించాలి, ఎవరికి ఇబ్బంది కలగద్దు. సనాతన ధర్మం అంటేనే ఇతరులకి ఇబ్బంది కానటువంటి ధర్మాన్ని ఆచరించగలిగిన వాడే. అప్పుడు ఇప్పుడు సనాతనం ఎప్పుడు ఏ యుగానికి తగ్గట్టుగా ఆ యుగంలో ధర్మాన్ని కాపాడగలిగిన వ్యక్తులే సుఖంగా ఉండగలుగుతారు, భగవంతుడిని చేరగలుగుతారు, ధర్మాన్ని కాపాడగలుగుతారు. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనని కాపాడుతుంది. మన తిరుపతి దేవస్థానం వాళ్ళు చక్కటి పెడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ, అయ్యా మీరు ధర్మాన్ని కాపాడండి, ఆచరించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అని అంటున్నారు కదా. అలాగే మనం ప్రతిదీ కూడా మనం ఆచరించాలి. ఆచరణ యోగ్యంగా ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఆ రూట్ చూపించాలి, దారి చూపించాలి. అందరూ మంచి వాళ్ళే మానవులు, స్త్రీ పురుషులు వయో పూర్త భేదం లేదు. వీఆర్ ఆల్ ఈక్వల్. భాష మీకు అలా అలవాటైంది, నాకు ఇలా అయింది, తప్పులేదు. బట్ థాట్ కూడా అలాంటి థాట్సే ఉండాలి. ఇప్పుడు మార్చాలి మీరు అన్నమాట. అందరూ మంచివారే, కానీ సోషల్ మీడియా అందరితో ఆడుకుంటోంది, పాడు చేస్తుంది. అలా అనడం లేదు బంగారు. నేనేమంటున్నా అంటే సోషల్ మీడియా కరెక్ట్ పాత్ చూపిస్తోంది.
సోషల్ మీడియా ఎలాంటిదంటే అద్దం లాంటిది. ఉమ్. సమాజంలో జరిగే ఇబ్బందులు, మంచి చెడు అన్ని చూపిస్తుంది. చూపిస్తోంది. అందులో నువ్వు సెలెక్ట్ చేసుకోరా అబ్బాయి. ఉమ్. మంచి ఇప్పుడు ప్రపంచంలో జరిగే విచిత్రాలు, న్యూస్ అనేటువంటిది దానికి ప్ర- ప్రపంచం ఏమిటో చూపిస్తోంది. ఆ ప్రపంచంలో నువ్వు ఉన్నావు కాబట్టి మంచిది ఆచరించు. ఉమ్. నువ్వు బాగా చదువుకొని గొప్పవాడవుతావా ఉమ్. నీ ఇష్టం. పిచ్చి పనులు, పిచ్చి ఆలోచనలు చేసి చెడిపోతావా నీ ఇష్టం. ఒకరి మంచి కోరతావా నీ ఇష్టం. మంచి స్నేహితులు కావాలా, ప్రతిదీ నీ ఇష్టమే. మీడియా నా దృష్టిలో ఈజ్ నెంబర్ 1. ఉమ్. మీడియా చాలా గొప్పది. మీడియా అంత మించింది లేదు ఇంకా. జస్ట్ లైక్ మీడియా కూడా ఒక శక్తి కలిగినది. ఉమ్. ఎందుకంటే ప్రతి దానికి చూపించడానికి ఆ ఫోకసింగ్ అది లేకపోతే మనకు తెలియదు తెలియదు ఎక్కడ ఏం ఏం జరిగినా జరుగుతున్నా. ప్రపంచాన్ని వీక్షించడానికి మీకు ఈ కళ్ళకి చూపించేటువంటి మహత్తర శక్తిమైనటువంటి ఆ మీడియా. అది మీడియాకి ఇంకో పేరు మాధ్యమం. మాధ్యమం. మీడియాని నేను ఇష్టపడతాను. ఉమ్. నేను ఒకరిద్దరికి చెప్తే ఈ 2-3 గంటలు నేను మాట్లాడితే నీరసం వస్తుంది. ఇదే 2-3 గంటల్లో కొన్ని వేల మందికి, లక్షల మందికి ఈ మీడియా ద్వారానే నేను చెప్పగలుగుతాను. ఉమ్. అంటే నేను అంతమందిని పోగు చేసుకోలేను, అవును. అంతమందికి నేను ఇంటరాగేట్ అవ్వలేను, ఏం చేయలేం కదా. ఇది చాలా గొప్ప. ఏ మీడియా, తెలుగు మీడియా కానీ, హిందీ మీడియా కానీ, ఆ మీడియా అనేటువంటి దానికి తెలుగు, హిందీలో, ఇంగ్లీష్లో అర్థాలు వేరున్నా సంస్కృతానికి కొంచెం దగ్గరలో ఉండే అర్థం చెప్తా. ఉమ్. మీ అనేటువంటిది ఇంగ్లీష్లో కూడా మీ అంటే నేనే అని ఉమ్. అర్థం. మీ అంటే తెలుగులో కూడా మీది అని అర్థం, అవును. నాది అని అర్థం. డియా అంటే మంత్రాల్లో కొన్ని ది అనే శబ్దం ఉంది. ఉమ్. వెలుగు. ధీమహి, ధీమహి ప్రచోదయాత్ అని ఉన్నాయి కదా. అంటే ఏమిటి, మీరు శక్తి కలిగిన రూపాన్ని మీరు కలిగి ఉన్నారు అనేది. మీడియా ఒక శక్తి కలిగినటువంటి మాధ్యమం. మాధ్యమం. అది చాలా గొప్పది. ఎలాంటి వాళ్ళనైనా అది ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇంక ప్రపంచాన్ని చూపిస్తే ఇంక అంతకంటే గొప్పదే ఉంది. అంత చాలా తెలిసిపోతుంది మనకు. ఏది నాకు మీడియా అంటే చాలా గౌరవం. ఎందుకంటే మాధ్యమంలో అందరికీ చేరవేసే ఆ శక్తి కలిగిన, ఉమ్. ఫోకస్ చేయగలిగిన, దృష్టి పెట్టగలిగిన, అందుకని దాన్ని ఒప్పుకోవాలి. ఉమ్. అలాంటి మీడియా ఇంకా గొప్పగా అవ్వాలని, అజరామంగా ఉండాలని కోరుకునే ఎంతో మందిలో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. మీడియా షుడ్ హ్యావ్ స్ట్రెంత్, వెల్త్, అన్ని ప్రాస్పర్ అన్నీ ఉంటాయి దానికి, కానీ కరెక్ట్ చేతుల్లో ఉంటే తప్ప. అది ప్రజెంటేషన్ కూడా అవసరం. అప్పుడు మరి అందరూ దానికి బాగుపడడానికి ఇది ఈ మాధ్యమం సహకరిస్తుందనే విశ్వాసము, భగవతానుగ్రహం కూడా ఈ మీడియా పీపుల్ అందరికీ ఉండాలని నేను కోరుకుంటూ Thank మీ you. అందరికీ కూడా ఆ యొక్క దివ్య ఆశీస్సులు అందజేస్తున్నాను. శుభం. ధన్యవాదాలు గురువు గారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించినారు. ఒక్కటి చాలా స్పష్టంగా అర్థమైంది. మానవ శరీరాలు శక్తి కేంద్రాలు. తప్పకుండా ఏదైనా సరే మన చేతుల్లోనే రిసీవింగ్ ఉంటాయి. చేసుకునే ఆ సాధనాలు capability. కూడా అది. ప్రతిదీ. ఇప్పుడు మామూలుగా బయట కూడా ఈ టెలిఫోన్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, టవర్స్ ఉంటాయి. ఉమ్. శాటిలైట్ నుంచి వాటికి వస్తాయి, వాటి అవి నుంచి- మనకు వస్తాయి. అవును. ఇది చిన్న మన అండర్స్టాండింగ్. ఉమ్. అట్లాగే విశ్వశక్తి దాగి ఉన్నది. ఉంది. అది మనం తీసుకునేటువంటి ఆ థాట్ ద్వారా ఆ రిసీవింగ్ వస్తుంది. థాట్. Thought థాట్ గురించి బాగుంటే థాట్ బాగుండాలి. ఇంకోటి సూర్యోపాసన గురించి కూడా ఇందాక అవును. చెప్పాను. అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా ఎవరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఆ అభివృద్ధి, ఉన్నతి ఆ ప్రాక్టీసెస్ లో వస్తుంది. మీలో చేంజెస్ కనపడతాయి. అదే పాజిటివ్ ఆరా. మమ్మల్ని మేము మా చుట్టూ ఉన్న ఆరాని చూసుకోగలము అని అంటే మిమ్మల్ని అది సంతోష గొప్ప పెట్టడానికి విషయం. ఒక చిన్న, ఉమ్. మీకు ఎంత ఆరా ఉందో నాకు చూడగలుగుతాను. చెప్పండి. మీరు చూడలేదు, నేను చెప్పేస్తా. అందుకే కొంచెం ఉందా? చెప్తా. కొంచెం ఎంత ఉంది దానికి. యాక్చువల్గా ఆరా సీక్రెట్ ఏంటో తెలుసా? ఉమ్. పుట్టిన బేబీకి కూడా ఆరా ఉంటుంది, ఉమ్. కానీ పెరిగే కొద్ది పెరుగుతుందా? అంటే అలాగుండదు. ఆ. థాట్ వల్ల ఆరా పెరుగుతుంది. ఇది సీక్రెట్. ఉమ్. మంచి థాట్ ఉంటే అందరూ లైక్ చేస్తారు, అందరూ అట్రాక్ట్ అవుతారు. ఉమ్. ఈ బుద్ధి బాగాలేదు వాడి దగ్గరికి వెళ్ళదు అంటారు. ఎందుకు? మన థాట్ తెలిసిపోతుంది. అంటే వీడి ప్రవర్తన, ఆ థాట్ వాడికి తెలియదు. అందుకనే జ్ఞానం అవసరం. జ్ఞానం వచ్చేది జ్ఞానంతో, చదువుతో, విజ్ఞానంతో ఆ పరజ్ఞానాన్ని మనం తీసుకోగలిగిన నాడు
అన్నిటినీ గ్రహించగలుగుతాము, దాన్ని టెస్ట్ చేయగలుగుతాము, పరికించడం. అందుకని ఇది మీకు ఒక 3 mm ఉందమ్మా. చెప్పుకోదగ్గదేరా? 3 mm అంటే ఇట్స్ గుడ్. అంతకంటే తక్కువ కూడా ఉంటుంది, 1 mm కూడా ఉండదు కొంతమందికి. అది థాట్, మీరు ఏది మంచి థాట్ క్యారీ చేస్తారో ఆరా అర పెరుగుతుంది. పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది దానికి లిమిట్స్ లేవు. దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు, భక్తితో నేను చాలా ఇష్టపడి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నా ఆరా పెరుగుతుందా? ఇంకోటి, మీరు కొత్త విషయం మీ ఛానల్ ద్వారా చెప్పడానికి ఇవాళ ఎందుకో ముహూర్తం బాగుంది, కుదిరింది. టెంపుల్స్లోకి వెళ్ళినప్పుడు టెంపుల్స్లో ఏముంది? దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, తిరుపతి స్వామి ఉన్నారు, దుర్గ ఉన్నారు, ఇంకా ఏదో దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళు కొన్ని సాక్షాత్తుగా వెలిసినవి ఉంటాయి. అవును, స్వయం కొన్ని ఏమో మనం స్థాపన చేసిన ప్రతిష్ఠించిన స్థాపన చేసినా వెలిసినా కూడా ఆ గుడి, అమ్మవారి అయ్యవారి గుళ్ళని బట్టి ఎంతవరకు ఆ శక్తి ప్రసరణ జరుగుతాయనేటువంటిది నేను మీకు ఈరోజు చెప్తాను. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉందనుకోండి, అది ఒక 1000 అడుగులు రౌండ్గా 1000 అడుగుల వరకు ఆ శక్తి ప్రకంపనలు పారుతూ ఉంటాయి. ప్రతిష్ఠించిన దానికి స్వయంభూ స్వయంభూ దానికి డిఫరెన్స్ ఉండదా? ఉంటుంది. స్వయంభూ ఏమో తన్ను తానుగా అక్కడ ప్రదర్శన గుర్తిస్తాం మనం, ఎవరి కల్లోనో లేకపోతే ఏదో కొంతమంది పూజలు చేసేసి కొన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఆదైనా ఇదైనా మీకు 1000 feet వరకు మీకు ప్రవాహం ఉంటుంది. అందుకని గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు అందుకే చేస్తాం. కాలు అరికాళ్ళు పూర్తిగా తగలాలి కింద, స్టెప్స్ కింద ప్రవహించే ఆ తరంగాలు, శక్తి తరంగాలు మీ కింద అరికాల్లోంచి గ్రాస్ప్ చేసి స్వీకరించి మీ బాడీకి ఆ యొక్క సహస్రారానికి అందిస్తుంది. చాలా సింపుల్ టెక్నిక్. చాలా మంది ఎందుకో తిరుగుతారు, 21 తిరుగుతారు, 8 తిరుగుతారు, 11 తిరుగుతారు, కోరికలు కోరుకుంటారు, తిరుగుతారు. ఆ కోరికలు కోరు, తప్పులేదు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు శక్తిని ప్రసాదించు అనేటువంటిది మీరు కోరుకోవాలి. ఆ తర్వాత శక్తి ఉంటే ఏ కోరికైనా కుదురుతుంది. కానీ ప్రతి గుళ్ళోనూ ఈ శక్తి ప్రకంపనలు, తిరుపతి ఏదైతే 7 కొండల పైన దాటి కూడా ఉంటుంది, అంత పవర్ఫుల్. అట్లాగే మన లక్ష్మీ నరసింహస్వామిది కూడా చాలా పవర్ఫుల్, యాదగిరిగుట్ట. తర్వాత దుర్గమ్మ వారు విజయవాడ అమ్మవారు, కాశీ శివుడిది, అన్నీ ఉన్నాయి. ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా ఆ పరిధులు ఉంటాయి, అవి వాళ్ళ చేతిలో ఉంటాయి. మనకి ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేస్తే మనకు అది తెలుస్తుంది. కళ్ళు చూసే దృష్టి వస్తుంది. వెన్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్. క్యాప్షన్, యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్. మనం ప్యూర్ ఉంటే వి ఆర్ ద గాడ్. సింపుల్. అర్థమైంది, చాలా చక్కగా అర్థమైంది. ఇంగ్లీష్ లో కూడా కొటేషన్ చెప్పాలి కదా లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ కి మీరు తగ్గట్లుగా మనం ప్యూరిటీ ఉండాలి, ప్యూర్ ని క్యారీ చేయాలా, ఎవ్రీథింగ్ ప్యూర్. యు ఆర్ ద పవర్. సింపుల్. శుభం నాన్న.